పిల్లవాడు నన్ను తినేద్దామని వస్తున్నాడు, కానీ నా దగ్గరకు వస్తే చాలా వేడి ఉంటుంది కదా, ఒక ప్రత్యేకమైనటువంటి కారణం కోసం పుట్టాడు వాడు, రాకుండా ఆపుకున్నాడు. అప్పుడు తన చేతిలో ఉండే వజ్రాయుధాన్ని విసిరేశాడు. అది పోయి బొక్కకు తగిలింది. దవడ దవడ దవడని సంస్కృతంలో హనుమాన్ అంటారు. అంటే దవడకు పగిలి ఇంత వాచి ఉబ్బిపోయింది. ఆయనకి హనుమాన్ అనే పేరు అట్టు వచ్చింది. హనుమాన్ అంటే దవడ, దానికి దెబ్బ తగిలింది, కింద పడిపోయాడు, స్పృహ లేదు. అంజనీదేవి వచ్చి కంటికి మంటికి ఏడుస్తున్నది. నా వరప్రసాదంతో పుట్టిన నా కొడుకుని ఇంద్రాను ఇటు చేస్తామని కోపం వచ్చి లోకం మొత్తం వాయువుని స్తంభింపు చేశాడు. ఎవరికి ఊపిరానట్లే, చుట్టూ ఒకట్ల గాలి లేదు, మొత్తం లోకాలనే గజగజలు నడుతున్నాయి. మొత్తం దేవుడు అందరూ దిగారు. పరమా, నీ కొడుకుని మేము కాపాడుతాము, నువ్వు ముందు కాస్త గాలి ఆడించని చెప్పారు. వాయువు ప్రసాదం చేయమన్నారు. అప్పుడు అందరూ వరాలు ఇచ్చారు. బ్రహ్మదేవుడు నీ మీద బ్రహ్మాస్త్రం పనిచేయి, శివుడు నీ మీద పాశుపదాస్త్రం పనిచేయి, ఇంద్రుడు నీ మీద వజ్రాయుధం పనిచేయి. అందరూ ఇచ్చారు. శని అసలు నిన్ను పూజించేవాడు నేను దగ్గరకున్నాడు. ఈ నామ జపం చేసే వాళ్ళ దగ్గరికి నేను రాను కూడా రానని చెప్పాడు శని. అందరు దేవుళ్ళు వరాలు ఇచ్చేశారు. ఎందుకని? ఆయన పుట్టింది రాముడి కోసం. వీడికి ఏమన్నా అయితే రామకార్యం ఆగిపోతుంది. కాబట్టి పిల్లవాడికి మొత్తం అందరూ దేవీ దేవతలు, అష్టదిక్పాలకులు, పంచభూతాలు, మొత్తం దేవీ దేవతలందరూ ఆంజనేయ స్వామికి పూర్తి బలాన్ని ఇచ్చేశారు. వీడికి 1000 ఏళ్ళ బలం వచ్చేసింది పిల్లవాడికి. చూస్తే పిల్లవాడా చిన్నవాడు, బలమా విపరీతంగా వచ్చింది. ఇంకా వీళ్ళు రెచ్చిపోయి చుట్టుపక్కల ఎక్కడెక్కడ మురుడు ఆశ్రమాలు ఉంటాయో అక్కడికి పోవడం, కోతి చేస్తాం కదా, వాళ్ళ కుటీరాలు బీకేయడం, ఆ యజ్ఞశాలంతా పడగొట్టేయడం తెలీదు బాల్య చేపలు. అప్పుడు ఋషులు మురులంతా కలిసి చూసి ఇది వీడియో అందరూ బలం ఇచ్చేసాడు, ఆ బలవంతా మొదలుపెట్టేసాడు. ఈ బాల్య చేపల్లో మంచిదో చెడ్డదో తెలుసుకోలేకపోతున్నాడు అని చెప్పి ఆయనకు ఒక శాపము లాంటి వరం ఒకటి ఇచ్చారు, లేదా వరము లాంటి శాపము. ఎవరైనా పక్కన గుర్తు చేస్తే తప్పితే నీ శక్తి నీకు గుర్తుకు రాదు అని చెప్పేశారు. అక్కడి నుంచి ఆయన తగ్గిపోయాడు. కానీ తర్వాత